హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎర్రపప్పు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి, ఓకేనా? అలానే ఒకసారి మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే ప్రతిసారి మన స్టైల్లో కాకుండా వేరే వేరే స్టైల్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ వేరేలా వస్తుంది అనేసి అయితే తీస్తున్నాను. నా స్టైల్లో చూపిస్తున్నాను. ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 2 కరివేపాకు రెబ్బలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా చిన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా మంచిగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు తీసుకొని ఆ వేడెక్కిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడుతున్న కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో రాగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు ఈ 3 ఒకటేసారి వేసుకొని కలిపేసుకోవాలి. సిమ్ముల్నే ఉంచి కలిపేసుకోండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది కదా. సిమ్ముల్నే అయితే గోల్డెన్ కలర్లో వస్తూ ఉంటుంది. చూడండి, దీంట్లో ఇవి తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం వేసుకోండి సాల్ట్, మొత్తం టేస్ట్కి సరిపడగా వేయకుండా కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఎందుకంటే అవి మంచిగా గోల్డెన్ కలర్లోకి రావడానికి తొందరగా ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటే ఇక చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి. అంటే ఎక్కువ టైం పట్టకుండా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకోసమనే సాల్ట్. అలానే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అది కూడా కొంచెం ఒక 2 సెకండ్స్ అట్లా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఒక 2 సార్లు కలిపేసి ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెట్టి మరిగించాలి. చూడండి, ఇలా అయితే ఉడికిపోయాయి. అంటే మొత్తం ఉడకకుండా ఒక సగం వరకు అయితే ఉడుకుతాయి అన్నమాట. ఈ సగం ఉడికిన టమాటాలనే మనము ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ పప్పు డైరెక్ట్గా అవి అట్లా చెరిగి దుమ్ము ఏదైనా డస్ట్ ఏమన్నా ఉంటుంది కదా, అవి చెరిగేసి డైరెక్ట్ ఆ టమాటాల తర్వాత ఈ పప్పు అయితే వేసుకోవాలి. అవి మొత్తం పప్పు అనేది ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట, ఆయిల్లో ఉడకాలి. అందుకోసమనే మొత్తం మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత మనము తగినంత కారం అయితే పప్పు పైన చల్లుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసాను, మాకు ఒక స్పూన్ సరిపోతుంది అనేసి అయితే ఒక స్పూన్ వేసి ఆ కారం వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ సిమ్ముల్లో ఉడికించాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మొత్తం గిన్నెంత అడగంటిపోతుంది. ఎందుకంటే డ్రై అయిపోయింది కదా, పప్పు అనేది మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి ఏముండదు. ఇక దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఆ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే వాటర్ వేయకుండానే ఇది మొత్తం ఆయిల్నే ఫ్రై అవ్వాలి. అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, అంటే మనము ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాసున్నర 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి. మొత్తం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. దీన్ని అయితే సిమ్ముల్లో ఉడికించుకోవాలి. ఒకసారి అట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తుకుతుకు అనే టైంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక స్పూన్ వేసుకున్నాం కదా సాల్ట్, ఇక కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ అయితే వేసుకోండి. టేస్ట్కి సరిపడా అంత అయితే వేసుకోండి. చూడండి, మొత్తం పలుకు కాకుండా బాగా మెత్తగా కాకుండా కొంచెము నార్మల్గా ఉండేటట్టు అయితే ఉడికించుకోండి. అది మీ ఇష్టం, మీరు ఎలా తింటే అలా ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ రెసిపీ అనమాట. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక కామెంట్ చేయండి అబ్బా. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.